are watching indianewstamil.com. ఈ అమ్మాయి మన తెలుగమ్మాయే. మరి ధమాకా ద్వారా గుంటూరు కారం లాంటి చక్కటి సినిమాతో మనల్ని అలరిస్తూ సో మా చెన్నై అమృత బ్రాండ్ అంబాసిడర్ కింద నిజంగానే చదువుకుంటూ మా శ్రీలీల గురించి ఒక బ్యూటిఫుల్ వీడియో ఉంది. I am Bhuminathan, Chairman of Chennai Samruddha Group of Institution. Today we proudly announce Srileela as our brand ambassador for Aviation and Hotel Management Group. You know very well, Srileela is one of the sensational South India heroine. From today onwards, our brand ambassador for Aviation and Hotel Management. It is our proud moment. Why? Because already Chennai Samruddha placed more than 25,000 students across the globe. It is a historical report, historical achievement in Chennai Samruddha compared to all other institutions. Chennai Samruddha USP unique point is earn while learn. In Chennai Samruddha, studying student can earn up to 30,000 rupees per month as a part-time salary is one of the unique. Recently, our Chennai Samruddha student winning Culinary Olympic gold medals. This is the first time in India getting gold medal from Culinary Olympics. This is one of the greatest achievements. Not only in Culinary Olympic, recently in SICA, South Indian Chef Association, 55 medals winning from our Chennai Samruddha. So where we are is explain everything. So today our chief guest Mr. MLK Reddy sir, Airport Director of Vijayawada, and Kamal Deep Sandeep Sharma sir from Manager for Hyatt Palace attend our the great occasion. ఈరోజు ఈ ఫంక్షన్ చెన్నై అమృత ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ విజయవాడలో బ్రాండ్ అంబాసిడర్గా శ్రీలీలా మ్యామ్ని డిక్లరేషన్ చేసే ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏవియేషన్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ అట్ అ వెరీ వెరీ హై ఫాస్ట్ పేస్ అండ్ వీఆర్ లక్కీ. మనకు ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీగా యంగ్ అండ్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్గా యంగ్ అండ్ డైనమిక్ రామ్మోహన్ నాయుడు సార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. It is a big advantage for especially Andhra airports. Sir is very much interested to develop Andhra airports, and he is concerned about the development of airports for the all over India, especially in Andhra Pradesh. Manaku Vijayawada airport ki chala manchi రోజులు వచ్చాయని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీకి తగిన మ్యాన్ పవర్, ట్రైన్డ్ మ్యాన్ పవర్ విత్ టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా అవసరం. సో దానికి తగ్గట్టుగా ఈ సార్ చెప్పినట్టుగా ఎన్నో గోల్డ్ మెడల్స్ విన్ అయిన చెన్నై అమృత విజయవాడ బ్రాంచ్ నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే పిల్లలు కొంచెం భయపడతారు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండవో, మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మనకు జాబ్స్ వస్తాయో రావో, ఇందులో జాబ్ రాకపోతే మళ్ళీ వేరే దానికి అప్లై చేసుకోగలమో లేదో అన్న ఉద్దేశంతో చాలామంది హెసిటేట్ చేస్తుంటారు. కానీ ఇట్ ఈస్ నో డౌట్, if a student is trained in a good institute, definitely they are going to get a good job. And it is really very fortunate that Chennai Samruddha is training the students in Vijayawada. So mana Andhra Pradesh ఎంతో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ ఇక్కడ ఈ చెన్నై సమృద్ధాలో చదువుకొని మాకు కావాల్సిన ఏవియేషన్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ని సప్లై చేస్తారని, మీరు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తారని, డెఫినెట్గా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ టు టేక్ అప్ దిస్ జాబ్ ఛాలెంజింగ్ అండ్ జాయిన్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ. వెల్కమ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో చెన్నై సమృద్ధ ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా మటుకు ప్రపంచవ్యాప్తమైన
స్కిల్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చెన్నై సమృత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో టైఅప్ అవుతుంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవియేషన్ కాలేజ్ ఇన్ మలేషియా. అట్ ద సేమ్ టైం బర్మింగ్హామ్ అకాడమీ హాస్పిటాలిటీ సెక్టార్స్లో ఒక ప్రీమియం హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని ప్రతి స్టూడెంట్స్ ఇండియాలోనే చదువుకుంటున్నారు. బట్ చాలామందికి ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో చెన్నై సమృతలో ఒక సంవత్సరం కోర్స్ చదువుకుంటూ, సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి సింగపూర్లో చదువుకుంటూ, అండ్ థర్డ్ ఇయర్ యూకేలో చదువుకుంటూనే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ద్వారా సింగపూర్లో కానీ యూకేలో కానీ 1.5 lakhs నుంచి 2 lakhs వరకు సంపాదించవచ్చు. అట్ ద సేమ్ టైం చెన్నై సమృత అనేది ఇట్స్ అ బ్రాండెడ్ కాలేజ్. 2010లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా 25,000 మంది పైగా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా. అండ్ అలానే మా స్టూడెంట్స్ చూసినట్లయితే డిఫరెంట్ కాంపిటీషన్స్ 2024 ఐక్యా కల్నరీ ఒలింపిక్ కాంపిటీషన్స్ జర్మనీలో జరిగినాయి. దాంట్లో మన స్టూడెంట్స్కి 10+ అవార్డ్స్ వచ్చాయి. అండ్ అలానే మన విజయవాడ స్టూడెంట్స్ కూడా చూస్తే సీకా కాంపిటీషన్స్, బెంగళూరులో జరిగిన సీకా కాంపిటీషన్స్లో మన స్టూడెంట్స్ అయిన బసంత్ కుమార్ సేన లైవ్ కుకింగ్ సెషన్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ఇలా ఇచ్చారు. అండ్ ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేరింగ్ ఇచ్చారు. షెఫ్ సాయి సార్ కానీ, షెఫ్ బాలాజీ సార్ కానీ వీళ్ళకి ఒక స్పెషల్ కేరింగ్ అనేది ఇచ్చారు. అట్ ద సేమ్ టైం చెన్నై సమృత ఇట్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నౌ చెన్నై సమృత ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎలా అయితే హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎలా అయితే స్కిల్స్ కోర్స్ని ఇచ్చి స్టూడెంట్స్ని పంపించారో, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఏవియేషన్ అకాడమీ. సో దానికి సంబంధించి శ్రీలీల మనందరికీ తెలుసు, షీ ఈజ్ అ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ యాక్ట్రెస్. You are watching IndiaNewsTamil.com.